Hi friends, welcome back to my channel Nellore Saritha Talks. Please like, share and subscribe to my channel. ఇప్పుడైతే నేను నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా అంటే చాలా స్పెషల్గా పూజలు జరుగుతాయి. అలంకరణ చూసారా, కూరగాయలతో అయితే ఎంత మంచిగా అలంకరణ చేస్తున్నారు. అసలు ప్రతి ఒక్క కూరగాయ ఉందన్నమాట. ఇక్కడైతే రాత్రంతా ఎంత కష్టపడి చేశారు ఈ అలంకరణ అయితే. ఇప్పుడు 10:30-12 రాహుకాలం దీపాలు పెట్టే వాళ్ళైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నారనమాట. తర్వాత అయితే పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇలా అలంకరణ చేసేసి అమ్మవారు ఇలా పెట్టారనమాట. అమ్మవారు వచ్చేసి కాళీమాత అలంకరణలో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా మంచిగా స్పెషల్గా పూజలు చేస్తారనమాట. ఇది 18వ సంవత్సరం అనమాట. ఇప్పుడు 18వ సంవత్సరంలో అమ్మవారు శాకాంబరి దేవి అలంకరణలో అయితే ఉన్నారనమాట. ఇక్కడంతా చూసారు కదా, వెనకాలంతా ఎంత మంచిగా అలంకరణ చేస్తున్నారో. ఇక్కడంతా అసలు కూరగాయలు అయితే ఎంత మంచిగా చేస్తున్నారంటే అసలు చూసారు ఎంత బాగున్నాయి అసలు చూడడానికి. కింద అయితే ఆ సొరకాయతో ఫిష్ కానీ, ఆ శివలింగం కానీ, సాయిబాబా కానీ, ఇలా చాలా అంటే చాలా అమ్మవారు ఇలా చాలా చూస్తున్నారు. ఎంత బాగుందో అసలు చూడడానికి, 2 కళ్ళు సరిపో అంత నిండుగా ఉందన్నమాట. చేసిన వాళ్ళు ఎవరు సూపర్ అంటే సూపర్గా చేశారు. నాకైతే చాలా నచ్చింది. అమ్మవారు అయితే ఎంత అద్భుతంగా ఉన్నారో. అందరికీ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అనమాట. చూసారా, నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈ సంవత్సరం ఇలా వెళ్ళడం గుడికి. ప్రతిసారి వెళ్తూ ఉంటాం. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు స్పెషల్ కాబట్టి ఇలా వెళ్ళి దీపం పెట్టుకొని ఇలా ఈ అలంకరణ చూసి అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలామంది జనాలు వచ్చారు. అమ్మవారు మాత్రం ఎప్పుడు నెల్లూరుని మంచిగా కాపాడుతూ ఉంటారనమాట. అందుకనే చాలా స్పెషల్ రాజరాజేశ్వరి అమ్మవారు నెల్లూరులో. ఇప్పుడైతే ప్రతి శుక్రవారం రోజు అమ్మవారి గుడిలో నిత్య అన్నదానం జరుగుతుందనమాట. ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత అందరూ రాహుకాలం దీపం పెట్టుకున్న తర్వాత చాలామంది చాలా దూరం నుంచి వస్తారు. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ రాహుకాలం దీపం పెట్టుకుంటారనమాట. ఇక్కడ ఏంటంటే అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు కూడా జరుగుతాయి. అందరూ హ్యాపీగా తినేసి ఊర్లోకి వెళ్తారనమాట. చూసారా ఇక్కడ ఎంత మంచిగా వంకాయలతో క్యారెట్తో చేశారో. ప్రతి ఒక్కటి అంత డీటెయిల్గా చేస్తున్నారనమాట. ఎంత మంచిగా చేస్తున్నారు. ఫ్లవర్స్ కానీ ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి లలితా సహస్రనామం చదువుతున్నారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా స్పెషల్ కాబట్టి వీళ్ళంతా ఇలాగా అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకొని ఇక్కడికి వస్తారనమాట. ఇప్పుడైతే లలితా అమ్మవారి సహస్రనామం అయితే చదువుతారనమాట. నేనైతే ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాను అనమాట. బయట కూడా చూసారా ఎంత మంచిగా ఆర్చ్ అయితే ఇచ్చారు కూరగాయలతో. అసలు ఎంత బాగుందో. లోపలైతే అమ్మవారు అసలు లోపల అమ్మవారిని చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంది అమ్మ అయితే ఈరోజు. అసలు ఎంత మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఈ గుడికి వెళ్ళొస్తే. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.